వంశీ హ్మ్. హ్మ్. ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. చాలా బాగా ప్రజెంట్ చేశారు నా క్యారెక్టర్ని. ఎన్ని రోజులైంది సార్ షూట్ అది? ఎన్ని రోజుల హ్మ్. అప్రాక్సిమేట్ అంటే మీకు గుర్తుందా? మేబీ ఒక 30 days చేస్తుంటాను. అదే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఈ 30 డేస్‌లో విల్ యూ బీ ఏబుల్ టు మేనేజ్ ఎనీ అదర్ స్కెడ్యూల్స్ కానీ అంటే బికాస్ ఆ రోల్‌లో ఆ జోన్‌లో ఉండాలి కదా! దాని నుంచి షిఫ్ట్ అవ్వగలుగుతారా అసలు స్కోప్ ఉంటదా అట్లా? అదేం లేదండి. హ్మ్. ఈ సినిమాకి ఈ క్యారెక్టర్కి వచ్చినప్పుడు అక్కడ ఐ మీన్ పరకాయ ప్రవేశం అనేదంతా ఏం లేదు. అంత అంత సీన్ ఏం లేదు. ఓకే. సో ఐ మీన్ యూ అండర్స్టాండ్ కదా, డైరెక్టర్ వచ్చేప్పుడు మెంటలీ యూ గెట్ ట్యూన్డ్. హ్మ్. ఓకే, ఈరోజు ఈ క్యారెక్టర్ మనం చేస్తున్నాం, ఏం చేసాం, ముందేం చేసాం, హ్మ్. వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద సీన్, ఫ్లో ఆఫ్ ద మూవీ, ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకోలేదు. రైట్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. ఒక్క సీన్ మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటే అస్సలు జరగదు. హ్మ్. టోటాలిటీ, ప్రతి సీన్ చేసేటప్పుడు టోటాలిటీ. ఈ సీన్లో ఇలా చేస్తుంటే క్లైమాక్స్లో ఒక్కొక్కసారి అయిపోతుందంటే ఫస్ట్ డేనే క్లైమాక్స్ షూట్ చేస్తారు. ఆ! ఫస్ట్ డే సినిమా ఫినిషింగ్ సీన్ షూట్ చేస్తారు. అండ్ దెన్ యూ హ్యావ్ టు లైక్ ఇమాజిన్, ఓకే స్టార్టింగ్ నేను ఇలాగే చేసి ఉండాలి, దిస్ ఈస్ హౌ ఐ షుడ్ రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. డిజైన్ మై రోల్, ఫ్లో ఆఫ్ మై పర్ఫార్మెన్స్ హ్మ్. అనేది ముందు నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. హ్మ్. డ్రామాస్ అయితే స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఒక ఫ్లో ఉంటుంది రైట్. కదా, ఇక్కడ అలా కాదు. సినిమాలో ఎప్పుడో ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ 30th నంబర్ 30th సీన్ ఇప్పుడు తీస్తే రేపు వచ్చి ఫస్ట్ తీస్తారు, ఇలాగా ఉల్టా అయిపోతుంటుంది. హ్మ్. సో ఆ ఒక ఎక్సర్సైజ్ ఒక యాక్టర్కి తెలిస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ.